హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా, చాలా వెరైటీగా, చాలా రుచిగా మన పెద్దవాళ్ళ కాలం నాటి టేస్ట్ అండి. టేస్ట్లో అమోఘంగా ఉంటుంది. మీరు టేస్ట్ చేయండి. ఎలా వచ్చాయో మాకు కామెంట్ చేయండి. ఇప్పుడు సుకీలు, బెల్లం, పచ్చెనగపప్పు, యాలక్కాయలుతో మనము సుకీల్ని తయారు చేసుకుంటున్నాము. మనం పాతకాలం వాళ్ళైతే మైదా పిండితో సుకీల్ని తయారు చేసుకుంటారు. నా స్టైల్లో నేను మినప్పప్పు, బెల్లం, పచ్చెనగపప్పు, యాలక్కాయలతో సుకీల్ని తయారీ విధానము. ముందుగా ఒక 4 గంటల పాటు ఒక గ్లాసు మినప్పప్పుని నానబెట్టుకోండి. అలాగే పచ్చిశనగపప్పుని ఉడకపెట్టి పెట్టుకోండి. ఒక గ్లాస్ పచ్చెనగపప్పు అయితే 1 గ్లాసు బెల్లాన్ని తీసుకోండి. మీరు స్వీట్ ఎక్కువ తినేటట్లయితే ఎక్స్ట్రాగా తీసుకోండి. నేను 1 గ్లాసుకు 1 గ్లాస్ బెల్లాన్నే తీసుకుంటున్నాను. ఇప్పుడు తయారీ విధానాన్ని మీకు చూపెడతాను. ముందుగా మిక్సీ తీసుకుందాము. ఉడికించుకున్న పచ్చెనగపప్పుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు పచ్చెనగపప్పుని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాము. దీన్ని ఒక బౌల్లో వేసుకుందాము. గిన్నెలో యాడ్ చేసుకోండి. ఎక్కువైతే మిక్సీ పట్టొద్దు, మెత్తగా అయితే మరీ బాగోదు. ఇప్పుడు బాగా తీపి ఎక్కువ తినే వాళ్ళైతే తీపిని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం వేసుకోండి. అలాగే కొంచెం యాలక్కాయల పొడిని కూడా యాడ్ చేసుకోండి. వీటిని మెత్తగా కలుపుకుందాము. ఇప్పుడు పచ్చెనగపిండి, బెల్లం, యాలక్కాయల పొడిని చిన్న చిన్న బాల్స్గా తయారు చేసుకుందాము. ఈ విధంగా మొత్తము ఈ విధంగా బాల్స్లా చేసుకోండి. ఇప్పుడు మినప్పప్పుని నానబెట్టుకున్నాం కదండి. ఈ మినప్పప్పుని లూజ్గా వేసుకోకుండా కొద్దిగా గట్టిగా మిక్సీ పట్టుకోండి. అప్పుడు మనకి సుకీలు బాగా ఈ పిండికి అంటుకుంటుంది. మనము సుకీ నూనెలో వేసినప్పుడు విడివిడిగా పోకుండా చాలా టేస్ట్గా చాలా బాగొస్తాయి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మినప్పప్పుని లూజ్గా వేయకుండా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి. పిండిని మనము ఇందులో సుకీ ముద్దని ఇందులో యాడ్ ఈ పిండిలో మనం ముంచుకొని నూనెలో వేసుకుంటాం కాబట్టి లూజ్గా వేయకుండా కొద్దిగా గట్టిగా పట్టుకుందాము. ఇప్పుడు ఈ విధంగా గట్టిగా ఉండకుండా, లూజ్గా ఉండకుండా మీడియంలో పిండిని ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. అప్పుడు సుకీలు బాగా వస్తాయి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో సుకీని ఎలా వేసుకోవాలో మీకు ఇప్పుడు చూపెడతాను. పప్పు ముద్దని ఈ మినప్పిండిలో ఇలా ముంచుకొని ఇప్పుడు కాగుతున్న ఆయిల్లో యాడ్ చేసుకోండి. ఈ విధంగా అన్నిటినీ మనకి మైదాతో మనకి ఆరోగ్యం బాగుండదు కాబట్టి ఈ విధంగా మినప్పిండితో సుకీల్ని చేసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఆరోగ్యం, మనకి చాలా మంచిది. మైదా అయితే ఎక్కువగా మనకు అరగదండి. మైదా పిండి చాలా టేస్టీగా ఉంటుంది, కానీ అది ఈ విధంగా కలరు మారే వరకు బాగా వేగనివ్వండి. ఇందులో సోడా పిండిని కూడా యాడ్ చేసుకోవద్దు. మనము ఇందులో మైదా పిండిని యాడ్ చేయకుండా ఓన్లీ మినప్పప్పుతోనే మనం సుకీల్ని తయారు చేసుకుంటున్నాము.
మీరు ఒకసారి ఇలా టేస్ట్ చేయండి. మీకు మళ్ళీ మీరు మైదా పిండిని అయితే పూర్తిగా వదిలేస్తారు. ఇలా మినప్పిండితోనే ఇలా సుకీలను తయారు చేసుకుంటారు. ఇలా కలర్ మారే వరకు ఏగనివ్వండి బాగా. ఇలా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మినప్పప్పు, పచ్చెనగపప్పు, బెల్లం, యాలక్కాయలతో ఎంతో టేస్టీగా సుకీలు అయితే తయారైపోయినాయి. ఇప్పుడు మీకందరికీ ఈ సుకీలు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మా ఛానల్ని మీరు మా మీద చూపించిన అభిమానానికి మీ అందరికీ మా ధన్యవాదాలు.